రైతులందరికీ నమస్కారం అండి. ట్రిప్స్ క్లియర్. అసలు ఈ మందు గురించి నవంబర్ నెలలో కనుక నాకు తెలుసుంటే మాత్రం చాలా మంది రైతులకు ఈ మందు గురించి చెప్పేవాడిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ సంవత్సరం మనం మిరప పంటలో విపరీతమైన పెట్టుబడి ఎక్కడ పెట్టామంటే నల్లికి తామర పురుగుకే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా కొంతమంది రైతులకు నల్లి సమస్య కంట్రోల్ కావడం, మళ్ళీ రావడం, కొంతమంది రైతులకు ఎంత పెట్టుబడి పెట్టినా నల్లి సమస్య కంట్రోల్ కాకపోవడం. మరి ఇప్పుడు చూస్తే మార్కెట్ రేట్ ఉంది కాబట్టి కొంతమంది రైతులు మళ్ళీ నల్లికి తామర పురుగు మందులు వాడుతున్నారు. అయినప్పుడు కూడా నల్లి సమస్య కంట్రోల్ కావడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరికైతే మీకు నల్లి తామర పురుగు కంట్రోల్ కావడం లేదో ఒకసారి మందు వాడుకునే ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చాలా బాగా పనిచేసని చెప్పి చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో ఒక నెల క్రితం ఈ మందు గురించి ఆల్రెడీ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి పోస్ట్ పెట్టడం జరిగింది. ఒక రైతు, ఆ రైతు ఈ మందు కూడా వాడాడట, రిజల్ట్ బాగుందని చెప్పి 3 times వాడాడట. ఒక మందు బాగుంటేనే రైతు మళ్ళీ మళ్ళీ వాడే అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా రీసెంట్ కూడా ఈ మందు గురించి మళ్ళీ మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అసలు ఈ మందు ఏంటి, ఇది కెమికలా, ఆర్గానికా, బయోనా, అసలు ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా క్లుప్తంగా వివరంగా ఈ రోజు మరి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక ఛానల్ని ఎవరైనా కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇక ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరీ వీడియోని మాత్రం షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి చూస్తే ఈ సంవత్సరం విపరీతంగా తోటలో ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉందంటే నల్లి తామర పురుగే. ఇది మన ఫ్లవరింగ్ స్టేజ్ లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా నల్లి ఇబ్బంది పెడుతుంది. మరి ఈ మందు అనేది చూస్తే మనకు టోటలీ ఒక ఆర్గానిక్ మందుగా చెప్పుకోవచ్చు. ఈ మందు యొక్క పడితనం ముందే చెప్తున్నాను మీకు, స్లోగా ఉంటుంది, ఎక్కువ రోజులు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. బయో మందులాగా ఈ రోజు వాడితే, బయో మందులాగా ఈ రోజు వాడితే తెల్లార మీకు రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉండదండి. ఇది మీకు లేట్ గా కనిపించినా ఎక్కువ రోజులు పంట పైన ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు పెట్టుబడి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అది ముందే చెప్తున్నాను మీకు. అసలు ఈ మందులో ఆర్గానిక్ అంటే ఏముంది, దీని యొక్క ప్రస్తావన ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనకు ఆర్గానిక్ మెటబోలైట్ సర్ఫెక్టాంక్ అనే ఆధునిక టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. ఈ మెటబాలిజం అనేది చూస్తే మనకు బ్యాక్టీరియా కిందకి వచ్చినటువంటి బ్యాక్టీరియా చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియా అంటే మనకు సూక్ష్మ జీవులు, కంటికి కనిపించినంత చిన్నగా ఉంటాయి. ఇది మనకి టేబుల్ పైన ఉండవచ్చు, ఇప్పుడు ఈ ఉన్నటువంటి మందు పైన ఉండవచ్చు, నా చర్మం పైన ఉండవచ్చు. విశ్వం అంతటా కూడా మనకు ఈ ఉన్నటువంటి సూక్ష్మ జీవులు కనిపించకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా సముద్రం యొక్క గర్భంలో కూడా మనకు సూక్ష్మ జీవులు అయితే ఉంటాయి. సముద్రం లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవుల యొక్క పదార్థాల నుంచి తయారైనటువంటి మందే మనకు ఈ ఉన్నటువంటి టిప్స్ క్లియర్ అనే మందు. అందుకే దీన్ని మనం ఆర్గానిక్ మెటబోలైట్ సర్ఫెక్టాంక్ అని అంటామండి. ఈ మందు టోటల్లీ ఆర్గానిక్ కాబట్టి మనకు మందు యొక్క పదార్థం స్లోగా అనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి 200 లీటర్ల వాటర్కి వచ్చేసి 1 లీటర్ వాడుకోవాలి. దీని ధర మార్కెట్లో 1500 వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాంటి మందులు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనబడిన నెంబర్కు ఫోన్ చేయండి, అది నా నెంబరే. ఒకవేళ మీకు అవైలబుల్ లో ఉంటే అక్కడ చెప్తాను, లేదనుకుంటే మీ కార్గో ద్వారా, కొరియర్ ద్వారా పంపించే అవకాశం అయితే ఉంటుంది. మరి దీని యొక్క ప్రస్తావన అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది మన పక్కనే ఉన్నటువంటి మహబాద్ మరియు డోర్నకల్ సంబంధించినటువంటి ఇద్దరు రైతు కుటుంబం చెందినటువంటి 2 వ్యక్తులు దీన్ని తయారు చేయడం జరిగింది. యూనివర్సిటీలో బయాలజికల్ మరియు పిహెచ్డి చేసినటువంటి 2 వ్యక్తులు దీన్ని తయారు చేశారు. ఈ మహబాద్ చెందినటువంటి వ్యక్తి పేరు వచ్చేసి ప్రభాకర్ గారు. ఇక డోర్నకల్ సంబంధించినటువంటి వ్యక్తి వచ్చేసి నరేంద్ర కుమార్ గారు. వీళ్ళిద్దరు కలిసి ఈ మందును తయారు చేయడం జరిగింది. ఇది శ్రీ జీపీ అలయన్స్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఆమోదించడం జరిగింది. ఈ మందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ రావడం జరిగింది. ఎందుకంటే ఇంకా డెవలప్మెంట్ పెంచమని చెప్పి వీళ్ళకి కొంత ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి మనకు వార్తల్లో, పేపర్లో కూడా వచ్చిందండి. వీలైతే మీకు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, మీకు వీలైతే చూడండి. లేదంటే మీకు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళినా కూడా మీకు సెర్చ్ చేస్తే కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మందు పేరు కొడితే ఆటోమేటిక్గా వస్తుందండి. మీకు ఒక సాధారణ రైతు కుటుంబం చెందినటువంటి 2 వ్యక్తులు దీన్ని తయారు చేయడం జరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు కూడా మనకు విపరీతంగా నల్లి సమస్య ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎప్పుడైతే 2021 నల్లి సమస్య ప్రారంభమైందో అప్పటి నుంచి దీనిపైన అన్వేషణ స్టార్ట్ అయింది. వీళ్ళ మధ్యలో 4 సంవత్సరాలు కష్టపడిన తర్వాత, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత ఈ మందు మనకు మార్కెట్లోకి రావడం జరిగింది. ఒక మందు మార్కెట్లోకి రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది అని వెనుకనేది. దీన్ని మరి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఒక 9 చోట్ల దీన్ని ప్రయోగాలు చేశారండి. 9 చోట్ల కూడా మనకు అంతా కూడా సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళ యొక్క అప్లోడ్ కూడా దీనిపైన కనిపిస్తూ ఉంటుంది మీకు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏజీ హగ్ వాళ్ళు కూడా అదే విధంగా పీజే టిఎస్యు వాళ్ళు కూడా దీన్ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ ఇచ్చి దీనికి డెవలప్మెంట్ పెంచమని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు మరింత ప్రోత్సాహంతో రైతులకు మంచి తక్కువ ధరలో ఒక నల్లి సమస్య మందు క్రియేట్ చేయాలని చెప్పి ఇలాంటి మందులు వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది ఒక నూతన టెక్నాలజీ చెప్పుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులారా, ఇలాంటి మందులు కనుక మీరు వాడుకున్నట్లయితే పంటకు ఏం కాకుండా, భూమికి ఎలాంటి హాని కాకుండా, ఏదైతే మనకు ప్రధానంగా ఉన్నటువంటి నల్లి సమస్యను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీ ఒక మిరపలో కాదండి, పత్తి పంటలో వాడుకోవచ్చు, కూరగాయ పంటలో వాడుకోవచ్చు, మామిడి పంటలో వాడుకోవచ్చు, వివిధ రకాల పూల జాతి మొక్కలు ఉంటాయి కదా, వాటిపైన కూడా మీరు వాడుకోవచ్చు. ఎక్కడైతే మీకు పూతలు నల్లి కనిపిస్తుందో, నల్లి కనిపిస్తే ప్రతి ఒక్క చోట కూడా మీరు వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి మాత్రం లీటర్ వాడుకోవాలండి. ఇది మన సాధారణ ఒక రైతు కూడా చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు దీన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు కనుక మరింత ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలంటే మాత్రం ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి మందులు వాడుకొని వాళ్ళకు మీరు ఎంతో కొంత దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందని చెప్పి ఒక సోషల్ మీడియాలో కనుక మీరు చెప్పినట్లయితే వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మరింత ప్రభుత్వం వాళ్ళకు కూడా ఎంతో కొంత ఫండ్ ఇచ్చి మరికొన్ని ఏదైతే మార్కెట్లో మరికొంత ఏదైతే ఉన్నటువంటి రైతు ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఏమున్నాయో వాటిపైన మీరు అన్వేషించి మరికొన్ని మందులు ముందు తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతు సోదరులారా, ఇలాంటి మందులు వాడుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇలాంటి మందులు కావాలంటే మాత్రం స్క్రీన్ పైన కనబడిన నెంబర్ కనుక కాల్ చేస్తే కార్గో ద్వారా, కొరియర్ ద్వారా పంపించే అవకాశం అయితే ఉంటుంది. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.